డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో ఉన్నటువంటి ఫిజికల్ సైన్స్ క్వశ్చన్స్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని ఆశిస్తున్నాను. ఏపీ డిఎస్సి అభ్యర్థులారా, ఈ క్వశ్చన్స్ వింటూ మీ యొక్క నాలెడ్జ్ని చెక్ చేసుకోగలరు. అలాగనే క్లాస్ 9 చదువుతున్నటువంటి విద్యార్థులారా, మీ యొక్క నాలెడ్జ్ని చెక్ చేసుకోండి. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ టైమ్? ఆన్సర్ సెకండ్. మరి వాట్ ఈస్ ద సిజిఎస్ యూనిట్ ఆఫ్ టైము? అది కూడా సెకండే, అది గుర్తుపెట్టుకోండి. సిఎస్ యూనిట్ అన్నా ఎస్ఐ యూనిట్ అన్నా ఇక టైంకి మాత్రం సెకండ్ అనే ఆన్సర్ వస్తుంది. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ డిస్టెన్స్? ఆన్సర్ మీటర్. మరి వాట్ ఈస్ ద సిజిఎస్ యూనిట్ ఆఫ్ డిస్టెన్స్? సెంటీమీటర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్? ఆన్సర్ మీటర్. వాట్ ఈస్ ద సిజిఎస్ యూనిట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్? సెంటీమీటర్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు ఎస్ఐ యూనిట్ ఇస్తున్నాను, మీకు సిఎస్ యూనిట్ కూడా ఇస్తున్నాను. ఒకసారి మీ యొక్క నాలెడ్జ్ని చెక్ చేసుకోండి జాగ్రత్తగా వింటూ. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ లెంత్? ఆన్సర్ మీటర్. వాట్ ఈస్ ద సిఎస్ యూనిట్ ఆఫ్ లెంత్? సెంటీమీటర్. ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ స్పీడ్? ఆన్సర్ మీటర్ పర్ సెకండ్. సో ఇక్కడ వచ్చేసరికి జాగ్రత్తగా గమనించగలరు, సెకండ్ డెనామినేటర్లో ఉంది, ఈ సెకండ్ న్యూమరేటర్లోకి తీసుకొచ్చినప్పుడు పవర్లో -1 అని పెడుతున్నాం. అంటే మీటర్ సెకండ్ ఇన్వర్స్ అని రాయాల్సి ఉంటుంది. ఇలా రెండు రకాలుగా ఇచ్చినప్పుడు రెండు ఆన్సర్లు కరెక్టే. మీటర్ పర్ సెకండ్ అన్నా ఓకే, మీటర్ సెకండ్ ఇన్వర్స్ అన్నా ఒకటే, అది గుర్తుపెట్టుకోగలరు. ఓకే, కొన్ని సందర్భాల్లో థర్డ్ ఆప్షన్ సి కింద బోత్ ఏ అండ్ బి కూడా ఇస్తాడు. సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, అంటే ఆప్షన్ ఏ మీటర్ పర్ సెకండ్, ఆప్షన్ బి మీటర్ సెకండ్ ఇన్వర్స్, ఆప్షన్ సి బోత్ ఏ అండ్ బి అంటాడు. సో రెండు రైటే కాబట్టి ఆన్సర్ సి అవుతుంది. సో బీ కేర్ఫుల్ స్టూడెంట్స్. అలాగనే వాట్ ఈస్ ద సిజిఎస్ యూనిట్ ఆఫ్ స్పీడ్? సెంటీమీటర్ పర్ సెకండ్. సెంటీమీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ వెలాసిటీ? ఆన్సర్ మీటర్ పర్ సెకండ్ ఆర్ మీటర్ సెకండ్ ఇన్వర్స్. సో ఇక్కడ స్పీడు వెలాసిటీ సేమ్ యూనిట్స్ ఉన్నాయి, అది గమనించగలరు. ఓకే, నెక్స్ట్ సో సిజిఎస్ యూనిట్ ఆఫ్ వెలాసిటీ సెంటీమీటర్ పర్ సెకండ్. సెవెంత్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ యాక్సలరేషన్? ఆన్సర్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇక్కడ కూడా గమనించగలరు, సెకండ్ స్క్వేర్ డెనామినేటర్లో ఉంది, దీన్ని న్యూమరేటర్లోకి తీసుకొచ్చినప్పుడు పవర్లో ఇన్వర్స్ వస్తుంది. సో మీటర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్. ఓకే, సో బీ కేర్ఫుల్. So what is the CS unit of acceleration? Centimeter per second square. Next, eighth question, what is the SI unit of mass? Kilogram. What is the CGS unit of mass? Gram. Ninth question, what is the SI unit of force? Answer Newton. What is the CGS unit of force? Answer Dyne. Tenth question, what is the SI unit of impulse? Answer Newton second. What is the CGS unit of impulse? Dyne second. What is the SI unit of momentum? Answer kg meter per second or kg meter second inverse. What is the CGS unit of momentum? Gram centimeter per second. Next, 12th question, what is the SI unit of pressure? Answer Pascal or Newton per meter square. రెండు యూనిట్లు, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అన్నా ప్రెషర్ యూనిటే, పాస్కల్ అన్నా ప్రెషర్ యూనిటే, అది గమనించగలరు. నెక్స్ట్ 13th question, what is the SI unit of density? So answer kg per meter cube. kg per meter cube. What is the CS unit of density? Answer gram centimeter cube. 14th question, what is the use of lactometer? So be careful students, what is the use of lactometer? Answer to know the purity of milk. సో మిల్క్ యొక్క స్వచ్ఛతని ఇక్కడ మనం కనుగొంటున్నాం. ఓకే, సో బీ కేర్ఫుల్. ఆర్ టు నో ద డెన్సిటీ ఆఫ్ మిల్క్. సో డెన్సిటీ ఆఫ్ మిల్క్ని కనుక్కోవడం ద్వారా ప్యూరిటీ ఆఫ్ మిల్క్ అనేటటువంటిది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. రెండింటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోగలరు. సో 15th క్వశ్చన్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హైడ్రోమీటర్? టు నో ద డెన్సిటీ ఆఫ్ ఎనీ లిక్విడ్.
సో డెన్సిటీ ఆఫ్ ఎనీ లిక్విడ్, ఇక్కడ లాక్టోమీటర్ అనేది ఓన్లీ మిల్క్ యొక్క డెన్సిటీని ఫైండ్ అవుట్ చేయడానికి వాడుతున్నాం. ఓకే, హైడ్రోమీటర్ని టు డెన్సిటీ ఆఫ్ ఎనీ లిక్విడ్స్. సో ఇక్కడ నోట్ చూడండి, లాక్టోమీటర్ యూజ్డ్ ఓన్లీ ఫర్ లిక్విడ్స్, నాట్ సాలిడ్స్, నాట్ గ్యాసెస్. సో బీ కేర్ఫుల్ స్టూడెంట్స్. సో ఫైనల్ ఆన్సర్ టు నో ద డెన్సిటీ ఆఫ్ ఎనీ లిక్విడ్. 16th question, what is the use of densitometer? Answer, to know the density of any substance. It means any substance means it is either solid or liquid or gas. Note, densitometer used for liquids, solids, gases, వీటిలో దేనికైనా సరే డెన్సిటీ కనుక్కోవడం కోసం డెన్సిటోమీటర్ని మనం వాడుతున్నాం. సో బీ కేర్ఫుల్ స్టూడెంట్స్. సో ఈ వీడియోని జాగ్రత్తగా మరొకసారి రివీల్ చేసుకుని మీ యొక్క నాలెడ్జ్ని చెక్ చేసుకోగలరని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.